नारायणी नमोस्तुते माता जी के अगरबत्ती का नहीं बैठेगा नहीं बैठेगा बैठे ना सकते माता दीपं ज्योति परं ब्रह्मा दीपं सर्वतमो दीपे सर्वं संध्यादीपं नमोस्तुते ॐ भूदीपब्रह्मरूपेण सर्वेषां हृदिनं स्थितः त्वां स्थापयाम्यद्य मदज्ञानमपाकुरु ॐ दीपदेवताभ्यो नमः వెలిగించిన దీపాల దగ్గర మాతాజీ గారికి కొంచెం పసుపు కుంకుమ గంధము పువ్వులు అక్షతలు ఇవ్వండి, ఇట్లా కొబ్బరికాయ ఇవ్వండి. ఆ దీపం చేయడానికి నాగశీర విలీనం కూడా చేయడం జరుగుతుంది. అందజేయండి, పసుపు కుంకుమ పువ్వులు అక్షతలు కొబ్బరికాయ అందజేయండి మాతాజీ గారికి. దీపదేవతకి పూజ మరియు నైవేద్య నివేదన చేస్తారు. ఇప్పుడు ఓంకార పతాకాలు ఆవిష్కరణ అయింది, పిమ్మట జ్యోతి ప్రజన జరిగింది. అనంతరం పరమహంస పరివారకాచార్యులు శ్రీ శ్రీ శివయోగానందగిరి స్వామివారి యొక్క చేతుల మీదుగా కలశ స్థాపన ఉంటుంది. కొద్ది క్షణాలలోనే స్వామివారు కూడా వారి స్థానంలో ఆశీనులు ఉంటారు. కొద్ది క్షణాలలోనే కార్యక్రమంలో కొనసాగుతుంది. మరి మనం ఇంతవరకు కూడా జ్యోతి ప్రజ్వలన చేసుకున్నాం. దానికి సంబంధించినటువంటి వైశిష్ట్యాన్ని గురించి కూడా మాటలు మనకి తెలియజేస్తారు. ఒకసారి జ్యోతిని చూసి అందరూ నమస్కారం చేసుకోగలరు. ఆ జ్యోతి అంటే ఏంటంటే ఆత్మజ్యోతి అని శాస్త్రంగా తెలియజేస్తుంది. ఆత్మజ్యోతిర్మనో జ్యోతి జ్యోతి చక్షుస్తపశ్యతి సవాభ్యంతర జ్యోతి సా జ్యోతి శివముచ్యతే. ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे सदा शिवो. ओम गुरु विश्वनाथ भगवान की, गंगा मैया की, साक्षी माता की, नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर. अम्मा अर्जर को चलो పూజ్య పరబ్రహ్మానందగిరి మాతాజీ గారు జ్యోతి ప్రజ్వలన చేశారు. జ్యోతి యొక్క వైశిష్ట్యాన్ని గురించి సంక్షిప్తంగా వారి యొక్క సందేశాన్ని అందజేస్తారు పూజ్య మాతాజీ గారు.